జ్ఞానాల్లో రకాలు ఉన్నాయి. ఒకటి విద్యా జ్ఞానం. గమనించాలి, నువ్వు చదువుకున్నట్టు వలన ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఖచ్చితంగా చదువుకోవాలి. చదువు లేనటువంటి వాడు, మన పెద్దలు అంటారే, పోతాడని. చదువుకునే టైంలో కరెక్ట్గా నువ్వు గట్టిగా ఒక 20 సంవత్సరాలైనా గట్టిగా చదువుకునే టైం ఒకటి ఉంటుంది, అవునా కాదా? నువ్వు ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తే గట్టిగా 20 సంవత్సరాలైనా నువ్వు చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 20 సంవత్సరాల్లో కానీ నువ్వు జులాయిగాళ్ళలాగా తిరిగావంటే జీవితకాలం అంతా ఏడుస్తావు. ఇప్పుడు సెల్లు, ఇప్పుడు ఫ్రీ ఫైరా, దాని పేరేంట్రా? దాని పేరేంటి? ఫ్రీ ఫైరేనా? పబ్జీ పోయి ఫ్రీ ఫైర్ వచ్చింది. ఒక్కొక్కటి పిచ్చెక్కుతుంది పిల్లలకి. రే వాడు చెవుల్లో అది పెట్టుకుని వాడే వాగుతుంటాడు, అవతల కూడా ఉంటాడంట. తొలుతాను నిన్ను, ఈసారి మిస్ అయింది అంటుంటాడు. పిచ్చెక్కింది వాడికి. వాళ్ళ అమ్మ దడుచుకుంటుంది అనమాట. వాళ్ళ అమ్మ వాడి గదిలో ఏరు గదిలో ఉంటాడు కదా, వీడు ఇంతోడే బుడ్డోడు, 7th క్లాస్ వాడు, 8th క్లాస్ వాడు. ఏంటంటే వెళ్ళు మా తెలుసు కానీ చదువుకోవడం అంటాడు వాడు. ప్రియులారా, మీరు గమనించండి, ఇది పెద్దోళ్ళకు కూడా పట్టిన పిచ్చి. ఇంకాస్త పెద్ద అయితే బెట్టింగులు పిచ్చి. ఇంకాస్త పెద్దదైతే బయటికి వెళ్ళి కోడిగుడ్డులతో ఏమండి అర్ధరాత్రి పుట్టినరోజులు చేసుకొని పొద్దున్నే లేవడాడు. 1 గంట దాకా పుట్టినరోజులు, 2 గంటల దాకా నాకు ఇద్దరు కనిపిస్తున్నారు రోడ్ల మీద. జ్ఞానం వెళ్ళినటువంటి వారు. ఒకటి, కుక్కలు 12 దాటిన తర్వాత కుక్కలు రోడ్డుని వెళ్తున్నాయి. 2, ఈ బేవర్సగాళ్లే వెళ్తున్నారు రోడ్డుని. మీకు తెలియదబ్బా, ఏంటి అమాయకంగా చూస్తున్నారు? ఏంటమ్మా అంత నోట్లో ఎప్పుడు అంటున్నారా? నేను డైలీ 1 గంట 2 దాటిన తర్వాత కదా ఇంటికి వస్తాను. 1 గంట దాటిన దగ్గర నుంచి నాకు ఇద్దరు ఎదురు పడుతుంటారు. ఒకటి కుక్కల గుంపు, 2 ఈ గుంపు. ఇప్పుడు నేను అనుకుంటుంటాను, ఈడు ఇప్పుడు దాకా రోడ్డు మీద ఉండి ఇప్పుడు దాకా ఈడిక్కడ బేవర్సోళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారంటే అమ్మా నాన్న నిద్రపోతారా? వాడు ఇంటికి వచ్చిందాక ఎక్కడైనా తాగి డివైడర్ కొట్టుకొని కింద పడితే, అర్ధరాత్రి తన తండ్రికి ఫోన్ వస్తే, అర్ధరాత్రి తన తల్లికి ఫోన్ వస్తే, అమ్మ మీ ఇక్కడ ఎవరో పలానా మీ అబ్బాయేనా అంటే ఆ తండ్రి గుండె వీక్గా ఉంటే అప్పుడే ఆగిపోయింది. ఏదో జరిగింది కాబట్టి ఇప్పుడు నా కొడుకు దగ్గర నుంచి ఫోను వచ్చిందని. ఈడు ఎక్కడ సుఖపెడతాడు తండ్రిని? తల్లిని ఎక్కడ సుఖపెడతాడు? పైపెచ్చు బ్లాక్మెయిల్. తండ్రి కూలివాడు, తండ్రి కష్టపడి బ్రతుకుతాడు. ఎవడో 2 లక్షల రూపాయల బైక్ కొన్నాడు, ఎవడో 1 లక్ష రూపాయల సెల్ కొన్నాడు, ఎవడో ఏదో ఆట ఆడుతున్నాడు. ఆడిని చూసి ఈడు, ఎందుకంటే ఈడు వాడికి ఫ్రెండ్ కదా, అర్థమవుతుంది. చదువు సంధ్యలో మానేసి విచ్చలవిడిగా తిరిగి జీవితంలో వాళ్ళ తండ్రి అయిన నయం కూలి చేసుకొని బ్రతుకుతున్నాడు. వీడికి అడుక్కు తిన్న భోజనం లేదు. చదువుకునే టైంలో చదువుకుంటే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. 2వ జ్ఞానం ఏంటో చెప్పనా? అనుభవ జ్ఞానం వస్తుంది. మనిషి పెరిగే కొలది ఏం రావాలి? అనుభవ జ్ఞానం. అందుకని మీ జ్ఞానం సంపాదించుకోవాలంటే చదువుకోవాలి. 2, అనుభవం ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి అడగాలి. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి. అమ్మా నాన్న దగ్గర నుంచి మీ అంత చదువు లేకపోవచ్చు, నీలాగా డిగ్రీలు లేకపోవచ్చు, కానీ వారికి అనుభవ జ్ఞానం ఉంది. వారికి ఎక్కడెక్కడ దెబ్బలు తిన్నారో, ఎవరిని నమ్మచ్చో ఎవరిని నమ్మకూడదో, ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో ఆ తల్లిదండ్రులకు అనుభవ జ్ఞానం ఉంది. డాడీ ఏం చేయమంటావు? ఒక సలహా తీసుకో, అర్థమవుతుందా? అమ్మ సలహా తీసుకో. ఒకవేళ నీకు ఉపయోగపడిద్దేమో వాడుకో. అన్నీ తీసుకోమని నేను చెప్పను, ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొలది నీకు కూడా విద్యా జ్ఞానం ఉంది, నువ్వు కూడా తీసుకోవచ్చు. కొన్ని విషయాలు మనుషుల విషయాలలో, లేదు డబ్బు విషయంలో దాన్ని ఎలా పొదుపు చేయాలనో నీకంటే నీ తండ్రికి బాగా తెలుసు. అర్థమవుతుందా? ప్రియులారా, మీరు గమనించండి. ఒక దినం వచ్చిన తర్వాత నువ్వు జ్ఞానం లేకుండా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తే ఒక రోజున నువ్వు ఒంటరి వాడివైపోతావు. ఒక రోజున నువ్వు ఎందుకు పనికిరానిటువంటి వాడు అవుతావు. దాన్ని పొదుపు చేయటంలో నీ తండ్రికి బాగా తెలుసు. తాగుబోతాడు కాకపోతే
నేను తాగుబోతు తండ్రి గురించి, బెట్టింగుల తండ్రి గురించి మాట్లాడట్లేదు. అర్థమవుతుందా? పనికి మాలిన తండ్రుల గురించి నేను మాట్లాడట్లేదు. కొంచెం దురదృష్టం ఏమిటంటే, ఒక్కో తండ్రి దొరికినందుకు పిల్లలు ఈ రోజున పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. అసలు ఈడి కడుపుని ఎందుకు పుట్టాను రా బాబు అని. ఎందుకంటే ఆడికి బాధ్యత లేదు, తల్లిని పట్టించుకోడు, బిడ్డలను పట్టించుకోడు, విచ్చలవిడిగా తిరిగి జీవితాన్ని బజారు వేసినటువంటి తండ్రులు ఉన్నారు. నేను వారి గురించి మాట్లాడట్లేదు. నీ తండ్రి కష్టజీవై బుద్ధిమంతుడైతే, నీ తల్లి కష్టజీవై బుద్ధిమంతురాలైతే ఆ తల్లి దగ్గర, ఆ తండ్రి దగ్గర కూడా నువ్వు సలహాలు తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మా పోటీ వారి దగ్గర కూడా, దైవ సేవకుల దగ్గర కూడా నువ్వు ఒక మంచి సలహా తీసుకోవచ్చు. ఎందుకంటే మాకు కూడా వయసు పెరిగే కొలది జీవితంలో ఎదురైనటువంటివి ఎంతోమంది సమస్యలు వింటున్నాము, సలహాలు ఇస్తున్నాం. కాబట్టి నీకు అనుభవ జ్ఞానము లభిస్తుంది. ఇక్కడ స్తోత్రం చెప్పాలి. మూడోది ఏమిటంటే, వీటన్నిటిని మించినటువంటి జ్ఞానం దైవ జ్ఞానం. మీలో జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి, ప్రభువు మీకు జ్ఞానం ఇస్తాడు. దానికి నిదర్శనం ఈ తరములో నేను కూడా ఒకడిని. దేవుడే కదా నాకు, మిమ్మల్ని అందరినీ మీరు మామూలులా మేధావులు కదా, నేను చెబుతుంటే వింటున్నారంటే దేవుడు నాకు కాస్త కూస్త జ్ఞానం ఇవ్వకపోతే మీరు అలా వింటారా? ఏంటి మేము రా, మాకేం అర్థం కావట్లేదు అనరా? తిప్పేస్తారు కదా నోర్లు, నాలుగు అంటారు కదా. అలా అన్నోళ్ళే అలా చూస్తున్నారు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. నిజమండి. ఎందుకంటే నాకు తెలుసు, నన్ను దేవుడు వాడుకోకపోతే నేను ఎక్కడ నిలబడతాను? ఆయన చేతిలో గడ్డి పరకున్న బలంగానే కనిపిస్తుంది. సంసోను మీదకి ఒక్కసారి శత్రువులు దండెత్తొచ్చారు, ఆయుధాలు ఏమీ లేవు. ఆ పక్కనే ఒక గాడిద ఎముకుంటే దాన్ని తీసుకొని కొట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళు పారిపోయిన వాళ్ళు పారిపోగా మిగిలినటువంటి శవాలు లెక్కైతే 1000 శవాలు మిగిలినాయి. అక్కడ 1000 మంది ఉన్నారు, 1000 శవాలు. వీళ్ళందరూ వెళ్ళి ఫిలిష్తీయుల సర్దార్ దగ్గరికి వెళ్ళి భయంతో ఆడ చేరితే, అరే అయ్యా మన వాళ్ళు 1000 మంది దాకా చచ్చిపోయి ఉన్నారయ్యా. వాళ్ళు ఎంతమంది వచ్చారా సైన్యం? ఒక్కడేనయ్యా. ఒక్కడో 1000 మందిని చంపాడా? మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయా? కత్తులు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి, డాళ్ళు ఉన్నాయి. అవునా? మరి వాడేం వాడాడు? గాడిదెముక వాడాడండి, పచ్చెముక. సిగ్గులేదు మీకు ఆ మాట చెప్పడానికి అని తిట్టుండొచ్చు. అవునా కాదా? సంసోను బలవంతుడా, గాడిదెముక బలమైందా? సంసోను బలవంతుడా, గాడిద ఎముక బలమైందా? సంసోన్. ఇప్పుడు సంసోను కింద పడేసిన తర్వాత గాడిద ఎముక ఎందుకైనా పనికొచ్చిందా? మీరు తీసుకొచ్చుకొని షోకేసులో పెట్టుకుంటారా మరి? హల్లెలూయా. అంటే గాడిద ఎముకని సంసోను వాడాడు, సంసోన్ని దేవుడు వాడాడు. అంటే ఆ తరానికి ఆ 20 సంవత్సరాలు సంసోను వాడుకున్నాడు అంతే. నా ఓటోడు కూడా ఒక చెత్తే. దేవుడు జ్ఞానం ఇస్తే అదిగో అలా ఉంటుంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. నీకెందుకు ఇవ్వడు జ్ఞానం? నువ్వు దేవుడిని అడుగు, జ్ఞానం ఇస్తాడు. ఇంకొక జ్ఞానం ఉంది, 4వది. అదేంటి చెప్పనా? దయ్యముల జ్ఞానం. ఏం జ్ఞానం అది? దయ్యాల జ్ఞానం. వీళ్ళకు కూడా సూపర్ జ్ఞానం ఉంటుంది, దయ్యాలకు కూడా భలే జ్ఞానం ఉంటుంది. అది దేనికి కొడతారంటే దొంగతనాలు కొడతారు, మడ్డలు చేయటానికి కొడతారు. ఆ జ్ఞానం దేనికి కొడతారు? కబ్జాలు చేయడానికి కొడతారు. ఆ జ్ఞానం దేనికి కొడతారు? భార్యకి తెలియకుండా వ్యభిచరించడానికి వాడతారు, భర్తకు తెలియకుండా అక్రమ సంబంధాల్లో ఉండడానికి వాడతారు. అది జ్ఞానమే, యమా జ్ఞానం. అది అసలు చేతికి మట్టిగానట్టు వాడుతుంటారు ఆ జ్ఞానం. అయ్యి బాబు వాళ్ళ టాలెంట్ చూస్తే మనకు బుర్ర పోయింది అసలు కొన్నిసార్లు. ఇదేం జ్ఞానం? దాన్ని వెంటనే గమనించవచ్చు. లోబడదు ఆ జ్ఞానం, ఎవరికి లోబడదు, దేవునికి లోబడదు, మనుషులకు లోబడదు.
అహంకారమైన దృష్టితో ఉంటుంది, అపవిత్రమైన ఆలోచనలతో నింపబడి ఉంటుంది. అర్థమవుతుంది? మహా అజ్ఞానముతోను మహాగర్వంతో ఉంటుంది. ఏంటది? దయ్యాల జ్ఞానం. దైవ జ్ఞానం లోబడిద్ది, సాత్వికంగా ఉంటుంది, తగ్గించుకుంటుంది, పవిత్రంగా బ్రతికిద్ది. అదే జ్ఞానం? దైవ జ్ఞానం. ఇప్పుడు ఈ జ్ఞానమును సంపాదించుకోవాలంటే దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతకడమే జ్ఞానమునకు మూలం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, భయభక్తులు నిలిపావు. అర్థమవుతుందా? ఇంకోటి వివేచన ఏమంటాడు? చెడుతనమును విసర్జించడం, విడుచుటయే వివేకమునకు మూలం అన్నాడు. ఇప్పుడు చెడుతనమును విసర్జిస్తే వివేకవంతుడు ఏం చేస్తాడు? చెడుతనమును విసర్జిస్తాడు. అమ్మా చూడండి, నీకు వివేకం ఉంటే నువ్వు సిగరెట్ తాగుతున్నావు, ఆ సిగరెట్ మూలాన్ని నీ ఊపిరితిత్తులు పాడైపోతాయి, గుండె పాడైపోయింది. వివేకం ఉన్నటువంటి వాడు చెప్పిన వెంటనే ఏం చేస్తాడు? విడిచిపెట్టేసి ఆరోగ్యవంతుడు అవుతాడు. మందు త్రాగడం వలన నీ ప్రేగులు చెడిపోతాయి, నీ యొక్క ఊపిరితిత్తులు పాడైపోతాయి, నీ ఆరోగ్యం పాడైపోయింది. ఇంకా చెప్పాలి అంటే ఎక్కువ పిచ్చి మందు తాగేటువంటి వాడు, నేను చెప్పకూడదు కొన్ని, ఈ మధ్య వాళ్ళే చెబుతున్నారు డాక్టర్లే, మగతనం అనే సామర్థ్యాన్ని కూడా కోల్పోతాడు. నీకు తెలియవదు. అది అనుమానం ఎక్కువైద్ది ఆ మనిషికి భార్య మీద. విపరీతంగా తాగి పిచ్చి అనుమానాలు పడుతుంటాడు. వాళ్ళే చెబుతున్నారు డాక్టర్లు. ఇంత నష్టం కలిగించే దానిని నీ డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి వివేకం ఉంటే చెడుతనమును విసర్జిస్తావు. చూడండి, నీ అక్రమ సంబంధం వలన నీ కుటుంబానికి ఆరోగ్యమా అనారోగ్యమా? అనారోగ్యం. సంతోషమా దుఃఖమా? దుఃఖం. చూడండి, అక్రమ సంబంధం వలన దుఃఖమే కదా. నీ జీవితం సాక్ష్యం దెబ్బతిని సర్వనాశనం అయిపోయింది నీ కుటుంబం. వీటన్నిటి కూడా అది నష్టమే. క్షణికమైన కొన్ని నిమిషాలు సుఖం కొరకు జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్న అవివేకులకి బైబిల్ చెబుతుంది, నువ్వు వివేకవంతురాలు అయితే చెడుతనమును విడుచుటయే వివేకమునకు మూలం, సాదృశ్యం. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, వజ్రాలు, బంగారం, ఎండి, డబ్బు ఇవి గొప్పదా? జ్ఞానం గొప్పదా? ఇప్పుడు జ్ఞానం ఎంతమందికి కావాలి? ఇది సంపాదించండి. స్తోత్రం చెప్పాలి. జ్ఞానం ఉంటే బజార్లో నువ్వు తలెత్తుకొని తిరగలవు. అందరూ నీ దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతారు. అన్నయ్య ఏం చేయమంటావు? అక్క ఏం చేయమంటావు? తమ్ముడు నిన్ను ఇలా చేయాలనుకుంటున్నాను, ఏం చేయమంటావు? నిన్ను ఎవడో సలహా అడగట్లేదంటే నువ్వు పతనం అయ్యావని అర్థం. ఏమనుకోమాక. నీ మీద ఎవడ అసూయపడట్లేదు అంటే అసలు నువ్వు నట్టడుగున దరిద్రుడిగా ఉన్నావని అర్థం. నీ మీద ఎవడైనా అసూయపడుతుంటే నువ్వు పైకి లేస్తున్నావని అర్థం. ఎవడైనా నీ దగ్గరకు వచ్చి ఏదైనా సలహా అడుగుతున్నాడంటే నువ్వు సక్సెస్ అయ్యావని అర్థం. నీకు అర్థమవుతుందా? కనీసం ఏదో ఒక సలహా. చూడండి, కూర ఉండాలి, చిన్నదాన్నే చేపల కూర ఉండాలి. అమ్మాయి వదినో చేపల కూర ఎలా ఉండాలి కొంచెం రామ్మ చూపిద్దామంటే డెవలప్ అయ్యావు. నీ సలహా అక్కడ అవసరం. హల్లెలూయా. నిన్ను అసలు ఎవడో పిలవట్లేదా కూర చూపించడానికి కూడా? ఆమెకే రాదు, మనకేం చెప్పిద్ది అంటుంది. అంటే నువ్వు ఇంకా అట్టడుగులోనే ఉన్నావని అర్థమవుతుందా? ఏ పనైనా నిన్ను ఎవరో సలహా అడగట్లేదంటే నువ్వు వేస్ట్ గాడివి. గుర్తుపెట్టుకోండి, ఏ చిన్న పనైనా. అర్థమైందిరా బాబు? హల్లెలూయా. మీకు అర్థమైందా అన్నా? మరి సౌండ్ సిస్టమ్ ఎలా పెట్టాలంటే డెవలప్ అయ్యావని అర్థం, అందులో సక్సెస్ అయ్యావనా? ఈడ వేస్ట్ గాడు తీసి అంతే. అన్న ఎల్లింగిలు ఎలా చెయ్యాలి ఇట్రా అన్నాడంటే అందులో డెవలప్ అయ్యాడని అర్థం. ఏ డెవలప్ లేదు, మనల్ని ఎవడో పట్టించుకోవట్లేదంటే వేస్ట్ గాడని అర్థం. అమ్మ అర్థమవుతుందా తల్లులారా? హల్లెలూయా. అక్క అంట్లు ఎలా దావాలక్క ఇట్రా అంటే ఎలా సదరాలి? అంటుల మీద అంట్లు డెవలప్ అయింది అంతే. చిన్నదైనా సరే నువ్వు ఏ పనిలో ఉన్నావో అందులో డెవలప్ అయితే, అందులో వృద్ధి చెందితే, అందులో నిపుణత ఉంటే నిన్ను చుట్టుపక్కల వారు వచ్చి ఏం చేస్తారు? సలహా తీసుకుంటారు. అంటే
అంటే దేవుడు నిన్ను అక్కడ హెచ్చించాడని అర్థం. ఇప్పుడు ఒకసారి ప్రశ్నించుకోండి నాన్న, ఎవరైనా నిన్నొచ్చి తమ్ముడు ఈ వృత్తిలో ఉన్నావు, ఏం చేయాలి, ఏం చేస్తా, ఏం చేయమంటావు అడుగుతున్నారా? మామ సిగరెట్ ఎలా తాగి ముక్కులోంచి పొగ ఎలా రప్పించాలి, ఎందుకు పనికి వస్తావా, అది కాదురా ఎలా అని అన్నీ లేని బావిలో దూకరాదా? మామా వాటర్ ఎంత కలపాలి ఇందులో, ఆగు చదువుతాను, నేను కల్పిస్తా, నాకు సోడా, అన్నీ లేని బావిలో దూకు. ఈ ఎంటాయ సలహాలు ఇచ్చేది. నేను ఇలాగే తిడతాను. ఫీల్ అయిన వారు ఒకసారి అల్లుడు చెబుతారా? ఫీల్ అవుతారు. ఏంటి ఫీల్ అయ్యేది? నేను ఫీల్ అయ్యాను, నేను చెయ్యొస్తాను కానీ వచ్చే వారం రాను పో. నేను ఫీల్ అయ్యాను ఆల్రెడీ, ఇవన్నీ ఎందుకు నీకు? నేను అనేది ఒక మానవత్వంతో ఆలోచించండి, ఒక మానవత్వంతో ఆలోచించండి. చెడు వాటిని గురించి నువ్వు సలహాలు ఇవ్వద్దు. అంటే నువ్వు చెడిపోయే దాంట్లో ప్రధానంగా ఉన్నావు. బాగుపడే దాని గురించి నిన్ను ఎవరైనా సలహా అడిగారంటే, అన్న ప్రార్థన ఎలా చేసుకోవాలి, వాక్యం ఎలా చదువుకోవాలి, ఇంకా నేను ప్రభు కొరకు ఎలా జీవించాలి, ఎవరైనా సలహా అడుగుతున్నా, భక్తిలో డెవలప్ అయ్యావు, స్తోత్రం చెప్పాలి. భక్తిలో డెవలప్ అయ్యావు. ఒక కళ వచ్చిందన్న, దానికి అర్థం ఏంటంటావు అని నిన్ను ఎవరైనా అడుగుతున్నారా? అంటే నిన్ను ఆధ్యాత్మికంగా హెచ్చించాడని ప్రజలు గుర్తించారు. అర్థమవుతుందా? నిన్ను అలా అడగటం లేదా అంటే ఈ భక్తిహీనరాలకు ఏం తెలిసిలేని దాని అర్థం. హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా సరే అలా డెవలప్ అవుతున్నావంటే జ్ఞానమందు అభివృద్ధి చెందుతున్నావు. నీ డబ్బు కంటే జ్ఞానము ఎంతో విలువైనది. డబ్బు ఉన్నవాడు పోగొట్టుకోవచ్చు కానీ జ్ఞానం ఉన్నటువంటి వాడు పోగొట్టుకోడు. అది ఎవడ దొంగతనం చేయలేడు. తెలివి ఎవడబ్బా సొమ్ము అంటారు చూసారా? నీ ఇంట్లో నీ పొలాన్ని కబ్జా చేయొచ్చు, నీ ప్లాట్లు కబ్జా చేయొచ్చు, నీ డబ్బును దొంగతనం చేయొచ్చు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎవడో దొంగిలించలేడు. అది కావాలి అంటే నువ్వు దేవుని యందు భయము భక్తి నేర్చుకొని వివేకము కలిగి బ్రతుకు. ఆ జ్ఞానములో నుండి నువ్వు అష్టైశ్వర్యాలు సంపాదిస్తావు. అక్కడ నుండి దేవుడు నీ హస్తాలు దీవించి బహుగా దీవిస్తాడు. ఓకేనా? బిగ్గరగా స్తుతి చెప్పండి.